ఎలాన్ మస్క్ కొత్తగా ఈ న్యూరోలింక్ అని కొత్త ప్రాజెక్ట్ మొదలుపెట్టింది కదా. సో సామాన్యులకు అర్థం కావడానికి అసలు న్యూరోలింక్ ప్రాజెక్ట్ అంటే ఏంటి, సో దానివల్ల ప్రయోజనాలు ఏంటి, ఇంకేమన్నా ప్రమాదాలు కూడా ఉన్నాయా? అట్లని కాదు. ఇప్పుడు ఏంటంటే హ్యూమన్ మెషిన్ ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు టచ్ స్క్రీన్ ఉంది. ఇట్స్ ఇంటర్ఫేస్ టు ది కంప్యూటర్. మనం కంప్యూటర్ మీద టచ్ స్క్రీన్తో చేసుకుంటాము, మొబైల్ ఫోన్లో. దీని ఇంటర్ఫేస్ అని అంటాము. అంటే బిట్వీన్ ద మెషిన్ అండ్ ది హ్యూమన్ బీయింగ్. ఇట్ కెన్ బి బై ఒక కీబోర్డ్తో కానీ, లేకపోతే దిస్ ద ఇంటర్ఫేస్ హౌ టు కమ్యూనికేట్ విత్ మెషిన్. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్స్ వచ్చాయి. మన ఇయర్లో సరిగా ఈ కాక్లియర్ ఫామ్ కాలేదు, ఆర్ ఇట్ ఇస్ నాట్ ఫార్మ్డ్ వెల్, ఆర్ డెవలప్మెంటలీ ఇట్ ఇస్ నాట్ ఫార్మ్డ్, కానీ నర్వ్ బాగానే ఉంది. సో అప్పుడు మనం ఒక ఇంటర్ఫేస్ అంటే ఒక కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఆర్టిఫిషియల్ పెడితే వాళ్ళకి వినపడుతుంది మళ్ళీ. సో కాక్లియర్ అనేది దట్ ఈస్ ది ఎండ్ ఆర్గన్ వేర్, అంటే బయట నుంచి సౌండ్ పడినప్పుడు ఇయర్ మీద అక్కడ నుంచి కొన్ని 3 బోన్స్ ఉంటాయి మధ్యలో, చైన్ ఆఫ్ బోన్స్, దాంతో యాంప్లిఫై అయ్యి ఫైనల్గా ఇట్ విల్ గో అండ్ హిట్ దిస్ కాక్లియా. కాక్లియాలో కొంచెం ఫ్లూయిడ్ ఉంటుంది అన్నమాట. అది ఆ వైబ్రేషన్స్తో కొన్ని సెల్స్ రెజనేట్ అయ్యి అక్కడ నుంచి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేట్ అవుతుంది. అది దాన్ని కండక్ట్ చేసే ఒక నర్వ్ ఉంటుంది, ఆడిటరీ నర్వ్. అక్కడ నుంచి బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మనం దట్స్ హౌ వి హియర్. ఇయర్ ఈజ్ నాట్ హియరింగ్, బ్రెయిన్ ఈజ్ హియరింగ్. ఎప్పుడైతే ఈ కాక్లియర్ సరిగ్గా ఫామ్ కాలేదు, లేకపోతే డ్యామేజ్ అయిపోయినప్పుడు ఇట్ కెనాట్ ట్రాన్స్మిట్ దట్. సో ఇక్కడ మనం కాక్లియర్ ఇంప్లాంట్ పెడతాం. దిస్ ఇంటర్ఫేస్. సో అట్లా న్యూరల్ ఇంటర్ఫేసెస్ చేయొచ్చు. ఇప్పుడు బయాలజికల్ ఐ ఫర్ ఎగ్జాంపుల్, ఐ రెటినాల్ ప్రాబ్లమ్ ఉంటే, సో ఎందుకంటే బ్రెయిన్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఓన్లీ. ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో కానీ మన బ్రెయిన్లో జరిగేది అంటే నర్వ్ సెల్స్ జరిగేది కానీ, మజిల్ సెల్స్ జరిగేది కానీ, న్యూరోమస్కులర్ జంక్షన్లో జరిగేది కానీ, ది కెమికల్ ఎనర్జీస్ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. అంటే నర్వ్ టు నర్వ్ కనెక్షన్లో ఏమవుతుందంటే బిట్వీన్ 2 నర్వ్ కనెక్షన్స్లో దాని సైనాప్స్ అంటాము. ఇక్కడ నుంచి ఒక న్యూరో ట్రాన్స్మిటర్ ఆర్ న్యూరో కెమికల్ వచ్చి ఇక్కడ రిలీజ్ అవుతుంది. దెన్ ఇట్ స్టిమ్యులేట్స్ దిస్ నెక్స్ట్ నర్వ్. అక్కడ నుంచి మళ్ళీ ద ఇన్ఫర్మేషన్ ఇస్ పాస్ డౌన్. సో ఆ ఎలక్ట్రికల్ యాక్టివిటీ కన్వర్ట్ కావడానికి ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంపార్టెంట్. ఈ న్యూరో ట్రాన్స్మిటర్ ఇస్ కెమికల్ యాక్చువల్లీ. దిస్ కెమికల్ విల్ స్టిమ్యులేట్ ద రిసెప్టర్ ఆన్ ది అదర్ న్యూరాన్. అక్కడ నుంచి మళ్ళీ ఎలక్ట్రికల్ యాక్టివిటీ జనరేట్ అవుతుంది. సో ఇక్కడ సపోజ్ ఒక XYZ అనే కోడ్ ఉందనుకుందాం, ఇన్ఫర్మేషన్. దట్ ఇన్ఫర్మేషన్ XYZ ఈస్ క్యారీడ్ త్రూ దిస్ న్యూరాన్ టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ న్యూరాన్, అండ్ అక్కడ నుంచి ఒక కెమికల్ రిలీజ్ చేస్తుంది ఇన్ పర్టికులర్ ప్యాటర్న్. అది వెళ్ళి ఇంకో న్యూరాన్ స్టిమ్యులేట్ చేసినప్పుడు మళ్ళీ XYZ మొదలవుతుంది అక్కడ నుంచి. సో దిస్ ఇన్ఫర్మేషన్ ఐఎమ్ జస్ట్ గివింగ్ ఎగ్జాంపుల్. XYZ అనేది ఇట్ కుడ్ బి ఎనీథింగ్. అది అలా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది అనమాట. దాన్ని మెమరీ సెంటర్స్కి ఎక్కడికి ఫైనల్గా మెమరీ అవుతుంది. సో వీ కెన్ ఇంటర్ఫియర్ ఎనీవేర్. దిస్ బేసిస్ ఆఫ్ DBS సర్జరీ ఫర్ ఎగ్జాంపుల్, డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ఆఫ్ సర్జరీ చేస్తాం మేము. అక్కడ ఎలక్ట్రోడ్స్ ఇంప్లాంట్ చేస్తాం ఇన్ ఎ పర్టికులర్ ఏరియా ఆఫ్ ద బ్రెయిన్. అక్కడ ఎలక్ట్రికల్ యాక్టివిటీ రావట్లేదు సరిగా, అక్కడ సెల్స్ డెడ్ అయిపోయినాయి, న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ లేదు. ఇట్ హ్యాపెన్స్ ఇన్ పార్కిన్సన్స్ డిసీజ్ ఫర్ ఎగ్జాంపుల్. డోపమిన్ అనే కెమికల్ని, అంటే ఒక న్యూరో ట్రాన్స్మిటర్ని ఆ పర్టికులర్ సెల్స్ తయారు చేయట్లేదు. దే డెడ్, దే నాట్ ప్రొడ్యూసింగ్. అప్పుడే పార్కిన్సన్స్ డిసీజ్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ ట్యాబ్లెట్స్ ఇస్తాము, కొన్ని మెడిసిన్స్ డోపమిన్ పెంచడానికి. సో డోపమిన్ పెంచుతాము, అయినప్పటికీ ఇంకా ద రిసెప్టర్స్ నాట్ టేకింగ్ ప్రాపర్లీ, అంటే ఇన్ఫర్మేషన్ ఇస్ నాట్ ఫ్లోయింగ్ ప్రాపర్లీ. అందుకే బాడీ స్టిఫ్ అయిపోతుంది, దే కెనాట్ వాక్ ప్రాపర్లీ, ట్రెమర్స్ వస్తుంటాయి. సో ఇట్లా పార్కిన్సన్స్ డిసీజ్కి మనం ఏం చేస్తాం, ఎలక్ట్రోడ్స్ ఇంప్లాంట్ చేస్తాం. చేసి బయట నుంచి ఒక బ్యాటరీ కనెక్షన్ చేసి అక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ ఇస్తాం. సో కెమికల్ టు ఎలక్ట్రిసిటీ జనరేట్ కావాల్సినది ఇక్కడ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ఇస్తాం. సో దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ DBS. సో ఇక్కడ కండక్టివిటీ బిట్వీన్ 2 ఏరియాస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ఇంటర్వీనింగ్ కెమికల్ రావట్లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ ఫైనల్ ఎక్కడైతే ఏరియా అయితే ఎలక్ట్రిసిటీ కావాలో అక్కడ డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నాం. దట్ ఈస్ ద బేసిస్. సో ఇవన్నీ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, న్యూరల్ హ్యూమన్ ఇంటర్ఫేస్ కానీ, ఇవన్నీ కూడా మెషిన్ హ్యూమన్ ఇంటర్ఫేస్ కానీ, దీస్ ఆర్ ఆల్ స్మాల్ ఎగ్జాంపుల్స్ విచ్ ఐ గేవ్ యూ. యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్. యూ కెన్ రీప్లేస్ వన్ మెమరీ ఏరియా విత్ అనదర్ మెమరీ ఏరియా కూడా చేయొచ్చు. ఇట్ ఈస్ పాసిబుల్. యూ కెన్ ఇంక్రీజ్. మనం ఎట్లయితే సెల్ ఫోన్స్లో మనం SD కార్డ్స్ పెట్టుకుంటాం, అట్లాగా మనం ఒకటి ఎక్స్టర్నల్ మెమరీ పెట్టుకోవచ్చు. ఇన్ ద ఫ్యూచర్ ఇట్స్ ఆల్ పాసిబుల్. ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. దిస్ హ్యూమన్ బ్రెయిన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ థింకింగ్ ఎనీథింగ్, ఎనీ ఇమాజినేషన్. ఎవరు అనుకున్నారండి ఈరోజు 350 మంది 400 మంది ఒక ఏరోప్లేన్లో ట్రావెల్ చేయొచ్చు సేఫ్గా 15 hours.
అని ఎవరు అనుకున్నారు ఒక కాలంలో సపోజ్ 200 years బ్యాక్. అఫ్ కోర్స్ మన పురాణాలు రాస్తుంది కానీ మనం ఎవరు చూడలేదు. సిమిలర్లీ దర్ ఆర్ సో మెనీ థింగ్స్. ఇలా ఎలక్ట్రిక్ ఎల్ఈడి లైట్స్ వస్తాయి అనుకున్నాం మనం. ఈవెన్ 15 years బ్యాక్ దిస్ ఎల్ఈడి లైట్స్ వర్ నాట్ దేర్. ఎందుకు సెల్ ఫోన్ వాజ్ నాట్ దేర్ 20 years ago. బట్ ఆఫ్టర్ 20 years సెల్ ఫోన్ ఏమైంది కూడా తెలియదు, రూపాన్ని ఎట్లా మార్చుకుంటే తెలీదు. సో అల్టిమేట్లీ వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దిస్? ద హ్యూమన్ బ్రెయిన్. ఎవడో కూడా ఎక్కడో చేస్తుంటాడు. సో అందుకే మెషిన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మెషిన్ ఫైనల్గా మెషిన్ క్రియేట్ చేసే బ్రెయినే, మన బ్రెయినే. దీనికి ఇంకా ఎక్స్టర్నల్ మెమరీ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇన్ ద ఫ్యూచర్ వీ మే హ్యావ్ దట్. ఇక్కడ చిన్న అంతరం పెట్టేసి ఇక్కడ మెషిన్ పెట్టుకోవచ్చు. వీ డోంట్ నో. అంటే ఫ్యూచర్లో సేమ్ అటువంటిది ఒక ప్రాసెసర్ పెట్టేసుకొని ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ChatGPTలో కొట్టగానే మొత్తం ప్రాసెస్ చేసి మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు. కరెక్ట్. సో యూ డోంట్ నీడ్ టు రీడ్ ఎనీథింగ్ యాక్చువల్లీ. సో ఈవెన్ యూ కెన్ రీడ్ అంటే యూ కెన్ ఓన్లీ ఎంజాయ్ యువర్ లైఫ్. కాలేజ్ వెళ్ళడం వద్దు, టెలింగ్ యూ. పుస్తకాలు చదవడం అవసరం లేదు, పరీక్షలు రాయడం అవసరం లేదు. నాలెడ్జ్ ఇస్ అవైలబుల్ అట్ బటన్. జస్ట్ టు ప్రెస్ బటన్ యూ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. బట్ నాలెడ్జ్ని తెలుసుకొని ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ స్టిల్ ప్రాసెస్. ChatGPT ఏదో ఇన్ఫర్మేషన్ ఇచ్చిందని చెప్పేసి మనం దాన్ని చదువుకోవాలి కదా. అవును సార్, అర్థం కావాలా, ఏం అడగాలి తెలవాలి ఫస్ట్. ప్రాంప్ట్, వాట్ ఆర్ ద ప్రాంప్ట్స్ ఇట్ ఈస్. సో ఒక టెక్నాలజీ ఉన్నందువల్ల మన బ్రెయిన్కి ఏదో అయిపోతుంది కానీ లేకపోతే దానివల్ల మనకి ఏదో ఇమ్మెన్స్ ఎబిలిటీస్ వస్తాయని ఏం లేదు. అల్టిమేట్లీ నేచర్ విల్ బి ద మాస్టర్. దిస్ ఈజ్ ఐ థింక్ ఐ బిలీవ్ కంప్లీట్లీ అండ్ ఆల్ ఆఫ్ us విల్ బిలీవ్ దట్. ఎందుకంటే దాన్ని మనం ఇంకా ఎంత మనం కృత్రిమ చేసినా కూడా నథింగ్ విల్ కమ్ బ్యాక్ టు సి. ఎట్లా ఉండింటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ కిడ్నీ యూస్ చేస్తాం, డయాలిసిస్ ఫర్ ఎగ్జాంపుల్. ఇక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఎందుకు? బికాస్ ఆర్టిఫిషియల్ కిడ్నీ కెనాట్ డూ ద వర్క్ ఆఫ్ ద కిడ్నీ, ఇట్ ఓన్లీ డస్ పార్ట్ ఆఫ్ ద వర్క్. అందుకే సిమిలర్ లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసేకి ఈ లివర్ని మార్పిడి చేయాలనుకుంటే లివర్ కిడ్నీకి ఎట్లా ఆర్టిఫిషియల్ కిడ్నీ ఉందో అట్లా లివర్కి లేదు కదా. ఆర్టిఫిషియల్ లివర్ ఎక్కడ ఉంది? సో ఇవన్నీ ఉంటాయి చాలా. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. బేసికలీ ఏంటంటే బ్రెయిన్ ఎంత కాంప్లెక్స్ ఉందంటే దాని గురించి అర్థం చేసుకోవడానికి రోజు మేము బ్రెయిన్ ఇట్లా ఓపెన్ చేసి చూస్తుంటాం లోపల. కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. స్పీచ్ ఏరియా ఉందండి. ఆల్ పీపుల్ హు ఆర్ రైట్ హ్యాండెడ్ అంటే రైట్ హ్యాండ్ డామినెన్స్ అంటాం. ఎంతమంది? 90% ఉంటారా? అంతే. 100 మందిలో 90 మంది రైట్ హ్యాండెడ్ ఉంటారు, 10 members ఆర్ ఈవెన్ లెస్, మేబీ 92% మేబీ రైట్ హ్యాండెడ్. ఇఫ్ యూ టేక్ ఏ పర్టికులర్ శాంపుల్, 92% రైట్ హ్యాండ్ ఉంటారు, 8% లెఫ్ట్ హ్యాండ్ ఉంటారు. సో రైట్ హ్యాండ్ డామినెన్స్ ఉండే వాళ్ళలో స్పీచ్ ఇస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. దిస్ ఈజ్ యాజ్ పర్ రూల్. We all thought that it is like that nearly about 50 years ago also. Then we realized even left-handed people will have left-sided speech area. Almost 90% of left-handers will also have left-sided speech area. And a very small fraction of people will have speech area on the right side. So this is the basis of what a test called WADA test antam. WADA, WADA test. ఈ టెస్ట్లో ఏం చేస్తామంటే అసలు ఏ సైడ్ వీరికి స్పీచ్ ఉంది అని కనుక్కుంటాం ఫస్ట్. Before we go and do some surgery. Suppose there's a tumor in the left side. I want to identify whether his speech area is on the left side or on the right side. If he is a left-handed person, right-handed ఉంటే 100% left side లో ఉంటుంది. If left-handed person, right side on the left side కనుక్కుంటాం అనమాట. దీనికి టెస్ట్ టు డూ దాట్. ఇప్పుడు ఫంక్షనల్ మార్గం కూడా తెలుసుకోవచ్చు. సో if the speech area is not there on the left side for him, it's all in the right side, I'll go all out and remove the tumor fully. అదే ఒకవేళ స్పీచ్ ఏరియా ఇక్కడ ఉందనుకోండి, నేను స్పీచ్ మ్యాపింగ్ చేసుకుంటా డ్యూరింగ్ సర్జరీ. there is a టెక్నాలజీ, దాన్ని బట్టి స్పీచ్ ఏరియా ఎక్కడ ఉందని మనం మ్యాప్ చేస్తాం అనమాట డ్యూరింగ్ ది సర్జరీ. ఆ ఏరియాను వదిలేసి మిగతా ఏరియా నుంచి వెళ్ళి తీస్తాం ట్యూమర్ని. విల్ కీప్ దట్ ఇంటాక్ట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.